హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రేపు శాంతికుమారి కమిటీ గారు ఈ యొక్క రిపోర్ట్ని అయితే అందజేస్తున్నారు. డిసెంబర్ 7న ఓయి వేదిక భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేయాలనేసి కూడా ఈ యొక్క కసరత్తు అయితే జరుగుతుందండి. అయితే ఈ శాంతికుమారి గారి కమిటీలో మరి ఎన్ని వరకు ఖాళీలు ఉండబోతున్నాయి అంటే ఎక్స్పెక్టెడ్ ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే సో 1,00,000 పైనే ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో మేజర్గా ఇక్కడ ప్రభుత్వము భావించేటటువంటి ఏంటిదంటే ఫస్ట్ మీకు 40,000 ఉద్యోగాలు ఇవ్వాలనేసి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం ఇక నుంచి వార్షిక క్యాలెండర్ ఉంటుందన్నమాట. జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి ఇయర్ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే ఉండబోతుంది. కాబట్టి ఈ ఇయర్లో ఇప్పుడు 40,000 ఉద్యోగులు, తర్వాత నెక్స్ట్ మిగతా సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఇవ్వబోతున్నారు. సీఎం గారు ఈ ఖాళీలను ప్రకటనకు సిద్ధంగా ఉన్నారండి. సో అటు ప్రభుత్వ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి మొత్తం పూర్తి వివరాల డేటాను ఇక్కడ ఇవ్వనున్నారు. సో ఇక్కడ నుంచి మనకు పోలీస్ శాఖ నుంచి అయినా సరే, విద్యుత్ శాఖ నుంచి అయినా సరే, పంచాయతీ శాఖ సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయినా సరే, తర్వాత మనకు టీచర్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించి ఇలాంటి అన్నీ కూడా ప్రకటించే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. అయితే మరి ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు దాదాపుగా 3-4 మంత్స్ తర్వాత కూడా ఈ కమిటీ ఇప్పుడు ఈ రిపోర్ట్ను అందజేస్తుంది. కాబట్టి మరి ఈ కమిటీ రిపోర్టు ఆధారంగానే మరి జాబ్ క్యాలెండర్లో ఖాళీలను గుర్తించి ఈ యొక్క ఖాళీలను అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. గతంలో కూడా మనం చెప్తూనే ఉన్నాం, డిసెంబర్ 7వ తారీఖు నుంచి మరి సీఎం గారు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అనేసి మనం ఏదైతే చెప్పామో ఎగ్జాక్ట్లీగా అదే జరుగుతుంది. కాబట్టి సో మిత్రులారా, మీకు చెప్పేది ఏంటిదంటే నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నామండి. అటు టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలోని గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఎస్ఐపిసి, డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల కొరకు ఇక్కడ చూడండి, డిసెంబర్ 10 నుంచి ఈ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ఏమేమి క్లాసెస్ ఉంటాయో చూడండి. పాలిటీ క్లాస్ ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఇస్తున్నాం. ఆల్రెడీ 10 క్లాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత హిస్టరీ క్లాసెస్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్స్ ఇస్తాము. జాగ్రఫీ సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మరి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత డైలీ క్లాస్ అండ్ పీడిఎఫ్ కూడా ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటివి డైలీ క్లాస్ అండ్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చే ప్రయత్నంలోనే భాగంగా మేము పనిచేస్తున్నామండి. ప్రతి నిరుపేద విద్యార్థులకు ఈ యొక్క ఫ్రీ కోచింగ్ అందించాలన్న ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగిందండి. సో ఖచ్చితంగా మరి ఈ ఇయర్లో మాత్రము మరి అంటే 2026 ఏదైతే ఉన్నదో, సో ఈ ఇయర్లో 2026లో వచ్చే ఇయర్లో 40,000 ఉద్యోగాలకు ఖచ్చితంగా 100% అవకాశం ఉన్నదండి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసేది ఇది. సో అయితే మరి ఇటు ఏపీపీఎస్సీ కూడా చూడండి. ఏపీపీఎస్సీ రీసెంట్గా కూడా ఏం చెప్తుందంటే సో ఇక్కడ 99,000 ఉద్యోగాలతో ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలనే భాగంగా ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా సరే, అటు ఏపీపీఎస్సీ అయినా సరే, ఇటు టీజీపీఎస్సీ అయినా సరే, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఒక భారీ ఎత్తున నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మిత్రులకు నేను చెప్పేది ఏంటిదంటే, మీ ప్రిపరేషన్ను కంటిన్యూగా చేసుకున్నట్లయితే వచ్చేటటువంటి నోటిఫికేషన్లో మీరు విజేతలు అవుతారు. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. సో ఖచ్చితంగా ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో గ్రూప్ సంబంధించినటువంటి లింక్ పైన ఉంటుంది. సో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ అక్కడ పోస్ట్ చేస్తాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.